అయితే ఈ ముచ్చట మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి వివేకానంద చౌరస్తా నుంచి జీ బడ్డ వరకు గల రోడ్డు గురించి నేను అడగదలుచుకున్న అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఆర్ఎండ్బి వాళ్ళకు బుద్ధి, జ్ఞానం, ఇజ్జతు, శరము, జ్ఞానము మీ కన్ను నెత్తికెక్కకపోతే, మీకు కొద్దిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే, మీకు ఒకవేళ ఆ దేవుడు తెలివి ఇచ్చి ఉంటే, లేదా ఆ దేవుడు మీకు కొద్దిగా జాలి, దయా, కరుణ ఇచ్చి ఉంటే, మీరు ఈ రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు వేయలేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి డెలివరీలు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఎందుకు మీరు తిప్పలు పెడుతున్నారు? ఏదైతే మనకు దాదాపు అక్కడ ఉన్నటువంటి డొడన్న తాండకు సంబంధించినటువంటి 5-6 తండలు, సిరిపల్లికి సంబంధించినటువంటి 4 తండలు, అదేవిధంగా జామ్గామ్కు సంబంధించినటువంటి తండ జామ్గాము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్గాం తండలు, బెల్గాం, ధార్కుబీర్, అదేవిధంగా అక్కడ కుబీర్, మొత్తం కలుపుకుంటే ఒక 30,000 మంది జనం ఆ రోడ్డు మీద నడుస్తున్నది. అయినా మీరు ఆ రోడ్డు కేవలం 1/2 కిలోమీటరే మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? డెలివరీ కేసెస్ అక్కడ పాపం కుబీర్లో వసతులు లేక బైన్సకు పోదాం అనుకుంటే ఆ గచ్చకల్లోనే డెలివరీ అయ్యేటట్టు ఉన్నది. ముసలోళ్ళు అక్కడనే చనిపోయేటట్టు ఉన్నారు. చిన్నపిల్లలు అక్కడనే వాళ్ళ యొక్క ఆ బస్సులో వెళ్తుంటే వస్తుంటే, సైకిల్ మీద వస్తుంటే కింద జారి పడుతున్నారు. అలాంటిది మీరు మీ బుద్ధి, జ్ఞానము ఎక్కడ పోతున్నది? కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళు నెత్తికెక్కినా? ఫాల్తుగాలాగా చేయకుండా జర బుద్ధి తెచ్చుకొని మంచిగా 5 సంవత్సరాలు అయింది, నాటకాలు చేయకుండా రోడ్డు వేయండి. మస్తు నాటకాలు చేసి మీరు ఇప్పటిదాకా 5 సంవత్సరాలు అయిపోయింది. వెంబడే మీ అధికారులకు కావచ్చు, లేదా మీ ఆఫీసర్లకు కావచ్చు, మీరు పోయి కాలు మొక్కుండి వాళ్ళ కోసం, మా కోసం కాదు, ఆ గర్భిణీ స్త్రీల కోసం, చిన్నపిల్లల కోసం, ముసలి కోసం కాలు మొక్కి బరబర మొక్కాల. జీతం తీసుకుంటున్నారు. ఆ రోడ్ ఏంది సార్ అని చెప్పుండి. వెంబడి 1/2 కిలోమీటర్ ఉన్నటువంటి రోడ్డు వేపించి వాళ్ళకందరికి ఆదుకోండి. దాదాపు 30,000 మంది జనం ఆ రోడ్డు మీద నడుస్తున్నారు. తమాషాలు చేయకండి. వెంబడే 5 సంవత్సరాలు అయింది, నాటకాలు చేయకుండా వెంబడి ఆ రోడ్ వేయండి.